నమస్కారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ లైన్ ఉన్నత పాఠశాల, నవాబేట్ కేజీబీ ఉన్నత పాఠశాల మరియు మిగతా మొత్తము సాంస్కృతిక కార్యక్రమాలు 6 పాఠశాలలు పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళు పరీక్షలు పాస్ అయిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో మనం చెప్తా ఉన్నాం. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు బతుకు తెరువు కోసం 10,000కు 5,000 బయట పనిచేస్తా ఉన్నారు. మరి బాగా చదువు చెప్పేటువంటి పిల్లలు, బాగా చదువు వచ్చినటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాల ఉంటే ₹1 ఖర్చు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపడం లేదు. అంతంత మాత్రం చెప్పే కాడికి ₹1,00,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ పంపిస్తా ఉన్నాం. అందుకే గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు అందరూ ఒక తాటిపైకి వచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఈ పరిస్థితి మారుతుంది. అట్లాగే ఇంకో కారణం ఉంది. ఈనాడు అప్పులు కొట్టుకుపోవడానికి ఈ రోజున సరే పెళ్లిళ్ళు పేరుంటాలు ఉంటే చేసుకోవాలి, కానీ ఉన్నా లేకపోయినా అప్పులు తెచ్చి బాబుకు ధోతి కట్టేయాలి, పాపకు చీర కట్టేయాలని 2 లక్షలు 3 లక్షల రూపాయలు ₹2 మిత్తికి వచ్చి వడ్డీ చేస్తూ ఫంక్షన్లు చేస్తా ఉన్నారు. నేను చేయొద్దని, కానీ ఈ రోజున దాని మూలంగా ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో ఇయ్యకుడు ఏమంటాడో వియ్యపురాలు ఏమంటాడో అనేటువంటి పద్ధతితోటి రేపడిపడాడుతుంది కన్నా ప్రపంచమంత గొప్ప పేరు ఉన్న దేశమే, చరిత్ర సృష్టించిన దేశమే, మహానుభావులను కన్న ఈ దేశమే, స్వేచ్ఛను కోరిన దేశమే, భరతమాత ముడిల పొరుగు మోసుకున్న మనమంతా ఈ దేశ గొప్పతనం కాటుదాం. వందే మాతరం, వందే మాతరం, జనగణమన పాడి పలుకు నీ నినాదం. వందే మాతరం, భరతమాత బిడ్డలం, ధూమ్ధాం చేస్తూ ఒకటై కదులుదాం. గాంధీజీ సత్యాగ్రహమన్నది అసత్యం ఉండటానిక, అల్లూరి పోరాటం ఆడబిడ్డలని అల్లరి చేయడానిక, భగత్ సింగ్ వైకమ్మ బాధలు పడటానిక, భరించి బ్రతకడానిక, ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది బాధితులుగా ఉండటానిక, గుణమత పేరంటూ మందాలెందుకు భారత పౌరుడిగా నీవు బతుకు. వందే మాతరం, వందే మాతరం, జనగణమన పాడి పలుకు నీ నినాదం. వందే మాతరం, భరతమాత బిడ్డలం, ధూమ్ధాం చేస్తూ ఒకటై కదులుదాం. పగలనక ఎండా వానక దేశాన్ని రక్షించే ఆర్మిని చూడు, కన్నా వారి నిలిసి ఉన్న ఊరి నిలిసి యుద్ధానికి సిద్ధమైన త్యాగం చూడు. కడుపు నింపే రైతన్నా తన కష్టం గొప్పదని కడుపు కాలి నా చెప్పడు ఇన్నడు. తను నష్టపోయిన తను రూపు సుఖము ఉంచడు దేశ ప్రజల కడుపు నింపడానికి. ఒక రైతుగా ఒక శివానిగా బతికి చూడా, దేశ గొప్పతనం తెలుసుకోరా. వందే మాతరం, వందే మాతరం, జనగణమన పాడి పలుకు నీ నినాదం. వందే మాతరం, భరతమాత బిడ్డలం, ధూమ్ధాం చేస్తూ ఒకటై కదులుదాం.
दवाई है, नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन बारे मैंने उंगली जलाई है। आजा आजा जिंदे शामी यारे के तले, जो सारी बारे नीले आसमान के तले, शुक्र आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। दुल्हन चली हाँ बहन चली हो रे, दुल्हन चली हो बहन चली, तीन रंग की चोली, बाहों में लहराए गंगा जमुना, देखे दुनिया डोली, दुल्हन चली हो बहन चली, तीन रंग की चोली। ताजमहल जैसी ताजा है सूरत, जलती फिरती अजंता की मूरत, मेल मिलाप की मेहंदी रचाए, बलिदानों की रंगोली, दुल्हन चली दो बहन चली, तीन रंग की चोली। मुख चमके जो हिमालय की चोटी, वो न पड़ोसी की नीयत खोटी, वो घर वाला डरा किसको संभालो, ये तो है बड़ी भोली दुल्हन चली। పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, కడుపు గాలేటి బాటసారులకు కాయలందిస్తా, కడుపు గాలేటి బాటసారులకు కాయలందిస్తా, కంటి నిద్రకు పక్కవిస్తే చల్లగా దీవిస్తా, నిమ్ముల చల్లగా దీవిస్తా, చెట్టు చెట్టమ్మల్లేదో చెట్టులు నేలురా, శివ
इस चोले की पूजा जो चिंगारी थी वो आज बनी है शोला मेरा रंग दे मेरा रंग दे बसंती चोला 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 आज रंग दे मेरा रंग दे मेरा रंग दे बसंती चोला 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 माए रंग दे बसंती चोला
80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సుధాకర్ రెడ్డి, సిఎంఓ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాను. మరి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి సూచనల మేరకు మనం రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ రకరకాల కార్యక్రమాల్లో ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక 8 పాఠశాలలు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు పోలీస్ లైన్ విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని ఈ నృత్య ప్రదర్శనను చేశారు. మరి ఇందులో మనకు ముఖ్యంగా పీడీ గారి సహకారం, రమేష్ సార్ గారి సహకారం చాలా ఉంది. మరి దాంతోపాటు మరి ఈ విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మనకు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మన ఎస్జిఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ సారు మరియు మన ఏఎంఓ గారు, జీసీడీఓ గారు అందరూ కూడా పాల్గొని ఈ విద్యాశాఖ కార్యక్రమాలని అన్నిటినీ విజయవంతంగా నడిపిస్తున్నాము. మరి మనకు ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, మన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక శకటం కూడా తయారు చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రంలో నూతనంగా ఏవైతే ప్రోగ్రాంలు ఉన్నాయో, మెయిన్గా తెలంగాణ పబ్లిక్ స్కూల్, తర్వాత మనకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురించి కూడా మనము శకటంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మనకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశాము. అందులో మనకు ఏఐవిఆర్ల గురించి కూడా, మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత వచ్చేసి మనకు స్కూళ్ళలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు చేయడానికి మనకు సహకారం అందించిన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, మా విద్యాశాఖ ఉన్నటువంటి స్టాఫ్కు, మెయిన్గా ముఖ్యంగా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి, పీఈటీలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.